Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. టుడే గాడ్స్ ప్రామిస్. ఈరోజు దేవుని వాగ్దానము. ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె నుందురు. న్యాయాధిపతులు గ్రంథము 5వ అధ్యాయము 31వ వచనం. That love him be as the sun when he goeth forth in his might. Judges chapter 5 31 verses. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరితో ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుచున్నాడు. దేవుడు అంటున్నాడు, ఎవరైతే నన్ను ప్రేమిస్తారో వారందరూ కూడా బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారని మాట్లాడుచున్నాడు. కానీ మన విశ్వాస జీవితంలో దేవుని అందే ప్రేమను మనం ఉంచుతున్నామా, లేక లోక సంబంధమైన వాటి వైపు మన యొక్క ప్రేమ ఉందా అనేది మనం పరీక్షించుకోవాలి. ఎవరైతే మరి అశాశ్వతమైన వాటిని ప్రేమిస్తారో, అంటే ఆస్తులను లేదంటే అందాన్ని, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధముగా ఒక్కొక్క వాటిని ప్రేమిస్తూ ఉంటారు. కానీ ఒక దినాన వాటి వలన వారు మోసపోవచ్చు. కానీ శాశ్వతుడైన దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో వారందరూ కూడా సూర్యుని వలె ఉంటారు అని దేవుడు ఈ యొక్క వాగ్దానంలో తెలియచేస్తున్నాడు. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఆయన్ని ఎప్పుడూ కూడా మనము సేవించే వారముగా ఉండాలి. అంతేకాకుండా ఆయన ఏ మాటలైతే మనకి ఈ యొక్క ధర్మశాస్త్ర గ్రంథంలో చెప్పారో వాటన్నిటినీ కూడా మరి ఆ మార్గంలో నడుచుకునే వారముగా, ఆయన చూపిన మాదిరిని మనం అనుసరించే వారముగా ఉండాలి. ఎప్పుడూ కూడా దేవుణ్ణి హత్తుకునే వారముగా ఉండాలి. అంతేకాదు, దేవుని యొక్క వాక్యాన్ని ఆయన ఎప్పుడైతే అంగీకరిస్తామో మరి మనలో ఉన్న పాపము, చెడు తలంపులు అన్నింటినీ కూడా దేవుడు తీసివేస్తాడు. అలానే మరి దేవుడు అంటున్నాడు, ఎవరైతే నన్ను ప్రేమిస్తారో వారు ఉదయించిన సూర్యుని వలె మహా తేజస్సుతో, అంటే చాలా ప్రకాశవంతమైన వారుగా వారి యొక్క మొహము ఉంటుందని చెలవిస్తున్నాడు. అంతేకాదు, దేవుడు మరి ఫలాలన్నీ కూడా అందిస్తున్నాడు. ఎందుకంటే మనం ఆయన ప్రేమించే వారమై ఉన్నట్లయితే. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు ఎప్పుడైతే యథార్థంగా దేవుణ్ణి ప్రేమిస్తారో, మరి అంటే నన్ను ప్రేమిస్తారో మీరు సూర్యుని వలె బలము కలిగి ఉంటారని మాట్లాడుచున్నాడు. మరి మన జీవితంలో అనేక మందిని వెలిగించే వారముగా ఉంటున్నామా, అసలు మనము వెలిగే వారముగా ఉంటున్నామా లేదా అనేది మనము పరీక్షించుకోవాలి. ఎప్పుడైతే మనం మనల్ని వెలిగించుకోవటమే కాకుండా ఇతరుల్ని వెలిగించే వారముగా, అంటే దేవునిలో వెలిగించే వారముగా ఉంటామో, దేవుని వైపు నడిపించే వారముగా ఉంటామో, అప్పుడు దేవుని యొక్క మరి ప్రేమ వారికి తెలియచేయబడుతుంది. అంతేకాదు, వారు బలము కలిగి ఉదయించే సూర్యుని వలె ఉంటారని ఈ యొక్క వాగ్దానం ద్వారా దేవుడు మనకి ఈరోజు తెలియచేస్తున్నాడు. కాబట్టి ఈ విధమైన జీవితాన్ని మరి దేవుణ్ణి ప్రేమించే వారముగా, ఆయన బలమును పొందుకునే వారముగా, అంతేకాదు సూర్యుని వలె ప్రకాశించే వారముగా మనం ఉండాలి అంటే దేవుని యొక్క కృపను వేడుకోవాలి. మనమందరము కూడా అలాంటి కృపను మరి దేవుణ్ణి మరి కలిగి ఉండాలని మనం ప్రార్థించుకుందాం. ప్రార్థన. కృపా సత్య సంపన్నుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు ఎన్నో వందనములు, స్తోత్రములు దేవా. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు ఎన్నో వందనములు, స్తోత్రములు తండ్రి. ఈరోజు ఎవరైతే ఈ వాగ్దానం వింటున్నారో వారందరి జీవితంలోనూ, మా అందరి జీవితంలోనూ ఈ వాగ్దానము నెరవేర్పు దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.